హైకోర్టు లాయర్లు వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వామన్ రావు హత్య కేసులో ప్లానింగ్ ఎవరిది, అమలు చేసింది ఎవరు, ఎవరెవరి పాత్ర ఏంటి, సూత్రధారులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ హత్య కేసులో బడా నేతల ప్రమేయం ఉందా, బిట్టు శ్రీను ఎవరికి బినామీ, ఎవరి కోసం హత్యకి సహకరించారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. సో హత్యలో ప్రమేయం లేదని ఏవన్గా ఉన్న వసంతరావు పేరును పోలీసులు తీసివేశారు. అయితే చిన్న చిన్న కేసుల్లో అంటే 41, 61 సిఆర్పిసి కింద విచారణకి పిలిచే పోలీసులు వామన్ రావు హత్య కేసులో అనుమానితుల్ని విచారించడం లేదంటూ ప్రస్తుతమైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దర్యాప్తు లోకల్ పోలీసులకే పరిమితం అవుతుందా, సిట్ ఫామ్ చేస్తారా, సిఐటి ఎంట్రీ అవుతుందా అనే దానిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, మామూలుగా అయితే చిన్న చిన్న కేసుల్లోనే విచారణకు పిలుస్తూ ఉంటారు పోలీసులు, కానీ వామన్ రావు దంపతుల హత్య కేసులో అనుమానితుల్ని సరిగ్గా విచారించడం లేదంటూ ఆరోపణలు అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. సో డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం అంటే ఒకటి, ప్రభుత్వ విశ్వసనీయతకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ పారదర్శకతకు రెండింటికి కూడా క్వశ్చన్ మార్క్గా మారిన కేసులు ఇవి. ఎందుకంటే చాలా సందర్భాల్లో హై ప్రొఫైల్ కేసులు కానీ, లేదంటే ఏమైనా విఐపి కేసులు కానీ, నార్మల్ కేసుల్లో కానీ ఎప్పుడైనా కానీ ఒకటి పోలీసులు ఒక ఫార్మాట్ను ఫాలో అవుతారు. మామూలుగా ఒక ఇన్సిడెంట్లో మర్డర్ జరిగినా, నేరం జరిగినా అక్కడికి వెళ్ళి క్లూస్ కలెక్ట్ చేయడం, క్లూస్ టీమ్తో కలెక్ట్ చేసుకోవడం, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఐ విట్నెస్లను స్టేట్మెంట్లు తీసుకోవడం, ఒక కంప్లైంట్ ఒక ఫిర్యాదుదారు ఉండాలి కాబట్టి రక్త సంబంధికులను లేదంటే వాళ్ళ సంబంధికుల నుంచి ఒక ఫిర్యాదు తీసుకోవడం అనేది రెగ్యులర్గా జరిగే ప్రొసీజరే. అయితే దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయంగా వివాదం లేస్తుంది దీనిపైన, అట్లాగే జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇద్దరు కూడా న్యాయవాదులు ఒక కోర్టుకు వెళ్ళి విచారణకు హాజరై వస్తున్నటువంటి టైంలో జరిగినటువంటి హత్య కాబట్టి, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయంగా చాలా వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల నేపథ్యంలో జరిగినటువంటి హత్యగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా పారదర్శకంగా ఉండాలనేది అందరూ కోరుకుంటున్నారు. అయితే ఒకటి, ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో చిరంజీవి కావచ్చు, కుంట శ్రీనివాస్ కావచ్చు, అట్లాగే కుమార్ కావచ్చు, ఈ ముగ్గురిని డైరెక్ట్గా ఫీల్డ్లో అంటే హత్య చేసే టైంలో స్పాట్లో ఉన్నట్టుగా వీడియో రికార్డ్ చేశారు. సో ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి క్లూస్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ వెపన్స్, ఎందుకంటే కత్తుల్ని నరికినట్టు వాళ్ళపైన దాడికి పాల్పడినటువంటి కత్తులు ఏవైతున్నాయో ఆ కత్తుల్ని సమకూర్చింది, వెహికల్ని సమకూర్చింది బిట్టు శ్రీనివాస్ అనేది వాళ్ళు స్పష్టం చేస్తారు. ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. మనకున్న సోర్సెస్ని బట్టి ఆయన రిమాండ్ కూడా చేస్తారనేది పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి యాంగిల్లో బిట్టు శ్రీనివాస్ తనంతట తానే ఈ హత్యకు ప్లాన్ చేశాడా లేదా, హత్యకు ఒకవేళ వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేస్తే ఎగ్జిక్యూషన్ పార్ట్లో అంటే వాళ్ళకు సహకరించడం వరకే పరిమితమయ్యారా, లేదంటే ఎవరైనా ఆదేశాల ప్రకారం చేశారనేది క్వశ్చన్ మార్క్ ఉంది. దానిపైనే విచారణ చేయాలనేది అందరూ డిమాండ్ చేస్తున్నారు. నిన్న వామన్ రావు తండ్రి కిషన్ రావు మాట్లాడుతూ కూడా అదే అంశాన్ని చెప్పాడు. ఏంటంటే, నేను కంప్లైంట్లో రాసినప్పుడు వ్యక్తిగత వివాదాలని కానీ, లేదంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విభేదాలకు కారణం అనే విషయాన్ని నేను చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ పుట్టమది కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా పాల్పడి ఉంటారంటూ ఆయన ఆరోపణ చేశారు. సో అట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగానే పోలీసులు చేసే పని ఏంటంటే ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తుంటారు. సో ఎవిడెన్స్ కలెక్ట్ ఎట్లా చేయాలి? సో అక్కడ ఇప్పటివరకు రిమాండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ తీసుకుంటారు, వాళ్ళ లొకేషన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి ఎక్కడ తిరిగారు, ఏమైనా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేశారా, చేస్తే ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు. ఎందుకంటే అన్ని టెలిఫోన్ నెట్వర్క్ దగ్గర నుంచి సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి పోలీసులు రెగ్యులర్గానే ఆ కాల్ డేటాను కానీ, ఆ కాల్ డ్యూరేషన్ మాట్లాడితే కాల్ సంబంధించిన డేటాను కానీ, అట్లాగే ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమైనా మాట్లాడితే బిట్టు శ్రేణికి ఎవరైనా ఆదేశాలు ఇస్తే ఆదేశాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైనల్ కింద ఎప్పుడు కూడా కోర్టు పరిగణించదు. ఎందుకంటే ఆరోపణల కింద, అభియోగాల కింద వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని A1, A2, A3 ఇట్లా పెట్టుకుంటూ పోయి తర్వాత ఆల్టరేషన్, చాలా సందర్భాల్లో ఎఫ్ఐఆర్లు కూడా ఆల్టరేషన్ చేసి పేర్లను కూడా కింద మీద చేస్తున్నారు. దాన్ని కూడా మనం తప్పుపడడానికి వీల్లేదు. కానీ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎంక్వైరీ పార్ట్లో భాగంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరినైనా అనుమానాలు ఉంటే 41, 61 సిఆర్పిసి కింద
నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అధికారం ఉంది. ఒకవేళ నిజంగానే మీడియాకు చెప్పలేనటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భాలు ఉంటే వాళ్ళు నేరుగా వెళ్ళి పోలీసులే డైరెక్ట్గా స్టేట్మెంట్ రికార్డ్ చేసే సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. రీసెంట్గా మనం బోయిన్పల్లి సంబంధించిన కిడ్నాప్ కేసులో తీసుకుంటే బోయిన్పల్లి కిడ్నాప్కు పాల్పడిన వాళ్ళు ఒక 2-3 కిడ్నాప్ చేశారు. వాళ్ళందరూ డైరెక్ట్ తీసుకొచ్చి రిమాండ్ చేశారు. ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసినటువంటి మాజీ మంత్రి అఖిలప్రియను దాంట్లో A1గా పెట్టి రిమాండ్ కూడా చేశారు. అంటే ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పార్ట్ ఒకటైతే దాంట్లో స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం, క్లూస్ కలెక్ట్ చేయడం, సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినటువంటి 2 టర్మ్స్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ మంతని పోలీసులు లేదంటే ఈ వామన్ రావు సంబంధించిన కేసులో జరగడం లేదనేది ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా సంబంధించిన రాజకీయ నేతలు కావచ్చు, అడ్వకేట్లు కానీ విమర్శిస్తున్నారు. సో దీంట్లో ఎవరి అయినా పేర్లు ఉంటాయి. ఎందుకంటే రక్తం మడుగులో పడినటువంటి వామన్ రావు అక్కడ పుట్టమధు పేరును ప్రస్తావించారు. సో పుట్టమధు స్థానికంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్గా ప్రజెంట్ ఉన్నారు. కాబట్టి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడమా లేదంటే సంబంధించిన వివరాలు సేకరించడమో పోలీసులు చేశారా లేదనేది ఇప్పటివరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. దానిపైన మీడియా అడిగినప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడానికి పోలీసులు వెనుకడుగేస్తున్నారు. సో ఎందుకంటే దీనికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలకి అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ హత్యకు మెయిన్గా రీజన్ ఏంటంటే అక్కడ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన వామన్ రావు ప్రశ్నిస్తున్నారు. చాలా మల్టిపుల్ పిటిషన్స్ వేశారనేది మనకున్న ఇన్ఫర్మేషన్. అట్లాగే పిటిషన్లు కూడా ఆయన ఫైల్ చేశారు. హైకోర్టులో లోకల్ ఉన్నటువంటి కోర్టులో కూడా దాంట్లో పిటిషన్ కూడా ఫైల్ చేశారు. సో ఎవరి లబ్ధి కోసం ఇది జరిగింది. ఒకవేళ నిజంగానే రాజకీయంగా ఏదైనా థ్రెట్ ఉండో లేదంటే ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఉంటే టైంలోనో లేకపోతే రేపు పొద్దున కోర్టులో ఏదైనా పిటిషన్ వేసే అవకాశం ఉండి ఎవిడెన్స్ కలెక్షన్ చేశారు. ఎందుకంటే చాలా కాలంగా దాదాపు 40 నుంచి 50 రోజుల వరకు ఆయన ఇప్పటివరకు కూడా అంటే ఒక దాదాపు సుమారు 2 నెలల నుంచి మంతనికి వామన్ రావు వెళ్ళలేదనేది మనకు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ సోర్సెస్ కానీ చెప్తున్నాయి. సో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన వెళ్ళి దాదాపు అక్కడ నుంచి రిటర్న్ అయ్యే టైంలో రెక్కి వేసి చాలా పకడ్బందీగా వెహికల్ని అడ్డం పెట్టేసి చంపేశారు. సో పథకం ప్రకారం జరిగిన ఈ హత్యలో నిజంగానే కేవలం వామన్ రావుకు వ్యక్తిగత వివాదాలు లేదంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వివాదాలకైతే ఆ హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ హత్య చేసింది ఆ కారణం కాకపోతే ఇంకేదైనా కారణం ఉందా? దీంట్లో ప్లానింగ్ చేసింది ఎవరు, ఎగ్జిక్యూషన్ చేసింది ఎవరు, దీనికి ప్రణాళిక చేసింది ఎవరు అనేది మెయిన్గా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన పోలీసులు ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాలనేది అందరూ కోరుతున్నారు. ఎందుకంటే ఈ కేసు మొత్తం కామన్ మ్యాన్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ కాబట్టి బయటకు చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అడ్వకేట్లను పగలు 2.5 గంటలకు హత్య చేయడం ఏంటి, నరికి చంపేయడం ఏంటి, దాంట్లో రాజకీయ కోణాలు వినిపించడం ఏంటి, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి ఆ వ్యక్తి డైరెక్ట్గా మర్డర్ చేయడం. సో అక్కడ హత్య చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ కత్తులన్నీ తీసుకుపోయి సుందెల్ల బ్యారేజ్లో పడేయడం, అక్కడ ఉన్నటువంటి క్లూస్ కలెక్ట్ కాకుండా క్లూస్ అన్నింటినీ అక్కడే ఉన్నటువంటి నీళ్ళల్లో పడేయడం, తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి మహారాష్ట్ర బార్డర్లో దొరికిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చే టైం వరకు ఏదైతే మెయిన్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఆ జరిగినటువంటి మర్డర్ జరిగిన ప్లేస్ను ప్రొటెక్ట్ చేయకుండా క్లూస్ను కూడా కలెక్ట్ చేయకుండా పోలీసులు లైట్ తీసుకున్నట్టు చాలా ఆరోపణలు అంటే లోకల్గా ఉన్నటువంటి పోలీసులపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఆరోపణలు చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు పోలీసు శాఖకు శీల పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో స్థానిక పోలీసులు కాకుండా సిఐడి కానీ లేదంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సంబంధం లేనటువంటి ఒక అధికారిని నియమించి ఎంక్వైరీ చేయాలంటే డిమాండ్ మెయిన్గా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసును హైకోర్టు కూడా సుమోటో కింద కూడా స్వీకరించింది. సో సుమోటో కింద స్వీకరించినప్పుడు కూడా కోర్టు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ విశ్వసనీయత, పోలీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా ఉండాలి. అట్లా లేని టైంలో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమైనా అవకతవకలు ఉంటే అవసరమైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశిస్తామనేది హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు అయితే 3 రిమాండ్ చేశారు, బిట్టు శ్రీని కూడా అదుపులోకి తీసుకొని క్వశ్చనింగ్ చేస్తున్నారు. సో ఫర్దర్ ఎంక్వైరీ ఎట్లా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే కేవలం మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హత్య చేసినటువంటి వాళ్ళను సుపారీ కింద చూడాలని ఆయన వామన్ రావు తండ్రి పదే చెప్తున్నారు. ఇది సుపారీ హత్య కిందనే చూడాలి, వ్యక్తిగత వివాదాల కిందనో వ్యక్తిగత కక్షల కిందనో గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ వివాదం కింద చూడొద్దు అనేది ఆయన చెప్తున్నారు. అవసరమైతే రీపిటిషన్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే మనకున్న సోర్సెస్ని బట్టి జ్యుడిషియరీ కింద కూడా మళ్ళీ వెళ్ళి కోర్టులో కూడా అవసరమైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒక పిటిషన్ ఫైల్ చేసి కోర్టు రిఫర్ కింద కూడా కేసును మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలనేది కూడా వాళ్ళ బంధువులు కోరుతున్నారు. సో ఇట్లాంటి కండిషన్స్లో పోలీసులు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి
ఇష్యూస్లో చాలా వివాదాల్లో అది ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, అట్లాగే అక్రమాస్తులకు సంబంధించిన వివాదాల విషయంలో కావచ్చు ఆయన సిబిఐకి లేఖలు రాశారు, హైకోర్టులో పిటిషన్స్ వేశారు, లోకల్ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. సో ఆ పిటిషన్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పిటిషన్స్ అక్విటల్ అయ్యాయి, కొన్ని పిటిషన్స్ ఏమో ఇంకా విచారణ నడుస్తుంది. సో ఇట్లాంటి టైంలో అక్కడ ఉన్నటువంటి బడా ప్రజాప్రతినిధికి దగ్గరగా ఉన్నటువంటి బిట్టు శ్రీను ఇందులో ఇన్వాల్వ్ కావడానికి కారణం ఏందనేదే అందరూ ప్రశ్నిస్తున్నారు. సో ఈ విషయంలో అందరినీ అనుమానం ఉన్నటువంటి వాళ్ళు, ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ నిందితులను ఎక్కడ కూడా చట్టం చెప్పట్లేదు. సో అట్లాంటి టైంలో పోలీసులకు పిలవడానికి ఏంటి అభ్యంతరం, పోలీసులు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళ గడప తొక్కడం లేదనేదే ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వామన్ రావు కూడా ఆయన చనిపోయే ముందు చెప్పినటువంటి పేరులో పుట్ట మధు పేరు చెప్పాడు, కుంట శ్రీనివాస్ పేరును ప్రస్తావించాడు. సో ఆ పేర్లను ఎందుకు ప్రస్తావించాడు, సంబంధించిన విషయాలు ఏంటనే దాంట్లో ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు కావచ్చు, సస్పెక్ట్ లిస్టులో కావచ్చు, లేదంటే అడిషనల్గా నేమ్స్ అటాచ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. సో పోలీసులు కేవలం కొంతమంది వ్యక్తులకు, కొంతమంది ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితమై ఎంక్వైరీ చేస్తారా, నిజంగానే సైంటిఫిక్ ఎవిడెన్సు, క్లూసెస్ కలెక్ట్ చేసి అట్లాగే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ను బేస్ చేసుకొని ఇన్డెప్త్ ఎంక్వైరీ చేసి దాంట్లో బాధ్యులుగా ఉన్న వాళ్ళు, అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళను ఎంక్వైరీ చేస్తారా లేదనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే అరెస్టులకు సంబంధించి, వాళ్ళని రిమాండ్లకు సంబంధించి విషయాన్ని పక్కకు పెడితే దీంట్లో ఎంతమందిని విచారిస్తారనేది, ఎందుకంటే బహిరంగంగా జరిగిన హత్య కాబట్టి దాంట్లో ఐ విట్నెస్లను విచారించాలి, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసిన వాళ్ళు, రెక్కి వేసిన వాళ్ళు, ఎందుకంటే 2 2-వీలర్ల పైన కూడా ఆయన వెహికల్ వెళ్ళేటప్పుడు రెక్కి వేసిన 4 వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. సో ఆ 4 వ్యక్తులు ఎవరు, ఈ వెహికల్ని ఎంగేజ్ చేయడానికి ముందు ఎక్కడ మీటింగ్ జరిగింది, బిట్టు శ్రీను డైరెక్ట్గా ఆయన ఎగ్జిక్యూషన్ చేశాడా, బిట్టు శ్రీనికి ఎవరైనా ఫోన్ కాల్స్ చేశారా, ఆయన ఫోన్లు మాట్లాడడం కానీ ఎవరికైనా కలిసి కానీ దీన్ని ఎగ్జిక్యూషన్ ఏమైనా చేశారా, అట్లాగే ఈ మొత్తం మోడస్ ఆపరెండికి ఫండ్స్ ఎవరు అలాట్ చేశారు. సో చాలా అంశాలు ఉంటాయి. ఒక మర్డర్ జరిగిందంటే చిన్న చిన్న మర్డర్లోనే చాలా ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉంటుంది, చాలా వరకు ప్లానింగ్ ఉంటుంది. సో ఇంత రెక్కి చేయడం, ప్లానింగ్ చేయడం, హత్య చేయడం, ఇన్ని కోణాలు ఉంటాయి కాబట్టి సో దాంట్లో ఏదో ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, రిమాండ్ చేసి ఛార్జ్షీట్ వేసేస్తే కేసు చాలా వీక్ అవుతుంది అనేది ఈ చాలామంది అడ్వకేట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం చాలా కేసుల్లో చూసాం, అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం ఒక ప్రాసెస్ అయితే, ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో క్లూస్ కలెక్ట్ చేయడం, ఆ క్లూస్ను సాక్ష్యాధారాలను పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేసి ఛార్జ్షీట్లు వేసి కోర్టుల్లో దాఖలు చేస్తేనే కన్విక్షన్స్ పడడానికి చాలా ఇబ్బందులు ఉన్న సందర్భాలు చూసాం. సో ఒకవేళ రేపు పొద్దున క్లూస్ కలెక్ట్ చేయడంలో కొంత వీక్ ఉన్నా, సాక్ష్యాధారాన్ని సరిగా కలెక్ట్ చేయకపోయినా, కోర్టుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసే టైంలో వీక్గా ఉంటే మాత్రం కేసు కన్విక్షన్, నేర నిర్ధారణ జరిగే అవకాశం లేదంటున్నారు. కాబట్టి పోలీసులు పకడ్బందీగా పనిచేస్తేనే దీంట్లో కన్విక్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ప్రతి కామన్ మ్యాన్ కావచ్చు, బయట వాళ్ళంతా కూడా ఆసక్తిగా చూస్తున్న కేసు. అట్లాగే రాజకీయంగా కూడా చాలా వివాదం రేకెత్తుతుంది. దీనిపైన మరి నిజంగానే పోలీసులు ఎవరెవరైతే బడా నేతల పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళందరినీ దర్యాప్తు చేస్తారా లేదా, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సంపత్. మొత్తం మీద అది వామన్ రావు దంపతుల హత్యపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది, కానీ సీన్ కి స్టోరీ మారిపోతోంది. సూత్రధారులు ఎవరనేది తేల్చాలని అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అడ్వకేట్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు.